ఇప్పుడు యాజ్ పర్ బైబిల్‌లో ఎక్కడ చూసుకున్నా గాని యెరూషలేము, ఇజ్రాయేలు, ఈజిప్టు దాని సమీపంలో ఉన్నటి సిటీస్ గాని, విలేజెస్ గాని, నదులు గాని, సముద్రాలు గాని ప్రస్తావించినట్టుగా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ప్రపంచం అంతా సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఇందులో అయితే కనపడదు. మరిప్పుడు భగవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇజ్రాయెల్ కంట్రీకి లేదంటే గనక ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీలకి మాత్రం సంబంధించిన దేవుడా? ప్రపంచం మొత్తానికి దేవుడా? ప్రపంచం మొత్తానికి దేవుడు ఎలా అవుతాడైనా? ఓన్లీ ఆ ఒక్క చోట తిరిగినట్టు ఉంది తప్ప దాని సమీపంలో ఉన్నటువంటి పట్టణాల్లో గాని, సిటీస్‌లో గాని తిరిగినట్టు ఉంది గానీ ఎక్కడ కూడా ప్రపంచం అంతా తిరిగినట్టు లేదు. మంచి ప్రశ్న ఇది. అయితే అండి, ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని దేశాలు అప్పుడు లేవు మనకి. అప్పుడున్న అరబీస్, యూరప్ కంట్రీస్ లో ఉన్న దేశాల్లో ద సెంటర్ పాయింట్ లో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్ప్రెడ్ అయ్యి అక్కడున్న దేశాలు పూర్వం 65 కంట్రీస్, 92 కంట్రీస్, ఇప్పుడు ప్రజెంట్ 197, 190 వరకు కంట్రీస్ ఉన్నాయి. అలాగా అప్పుడు ఆయన ప్రారంభించినప్పుడు అన్ని కంట్రీస్ లేవు కనుక ఉన్న కంట్రీస్ లోనే సెంటర్ పాయింట్ చేయటం వల్ల ఇప్పుడు ఎన్లార్జ్ అవటం వల్ల అక్కడే మొదలెట్టారు తప్ప ఇక్కడికి అవ్వలేదు. ఇప్పుడు అంతా ఎందుకు దేవుడు అవుతుందని చెప్పేసి అన్నారు తప్ప, ఎందుకంటే ఆయుష్ ఉండి ఒకే ఇంట్లో 50 మంది ఉన్న మనవల ముదిరిమానలు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు లేకుండా ఇద్దరే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎన్లార్జ్ అవటం వల్ల, దేశం పెరగటం వల్ల అక్కడ మొదలెట్టింది ప్రపంచం అంతా అవటం కోసమే. అప్పుడున్న విస్తీర్ణాన్ని బట్టి, అప్పుడున్న కంట్రీస్ని బట్టి అది సెంట్రల్ పాయింట్. ఇప్పుడు అది ప్రపంచం అంతా వ్యాపించాలని చెప్పేసి ఆయన సంకల్పంతో ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసింది. ఇప్పుడు దేశాలు పెరిగే కొలది కూడా ఇలాగే ఈ క్రైస్తవం పెరగటం ఉదాహరణ. ఇప్పుడు దేవుడికి సంబంధించినటువంటి శిష్యులు ఒక ఆయన మన ఇండియాకి వచ్చారు అంటారు కొంతమంది ఏమంటారంటే రాలేదు, ఇది కేవలం కల్పితం అంటారు. ఇది హైందవ సహోదరులకు సంబంధించిన ఒపీనియన్. కానీ ఈ మధ్యన వెలుగులోకి వస్తున్నటువంటి ఒక కొత్త పాయింట్ ఏంటంటే మన ఇండియాకి ఏ భక్తుడు రాలేదు అని చెప్పేసి క్రైస్తవ సహోదరులు, మరి ముఖ్యంగా పాస్టర్స్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన నిజంగానే మన ఇండియాకి వచ్చారా, ఇదంతా కల్పిత పాత్రలా, స్టోరీలా? ఇండియాకి వచ్చారన్నా? యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యులు ఈ వాక్యాలు నేను ఏం చెప్పినా నేను చూడలేదు. అయితే హిస్టారికల్ గా ఉన్న, ఈ చారిత్రాత్మకంగా ఉన్న ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఇదే దైవంగా నేను ఆరాధిస్తాను కనుక అప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో రకరకాల కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, రకరకాల ఆక్యుపేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. వారందరినీ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఇండియా, అప్పుడు ఇండియా, శ్రీలంక కానీ లేకపోతే ఇంకోటి కానీ కలిసి ఉన్నప్పుడు మన ప్రాంతంలోకి తమిళనాడు మనదే కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర తమిళనాడు కలిసి ఉన్నప్పుడు కేరళ నుంచి తోమాగర్ రావటం నిజం. ఎందుకంటే తోమాగర్, హిస్టరీ ఆఫ్ ద తోమాగర్ అని చెప్పేసి మద్రాసులో ఒకటి ఉంది కనుక ఆయన తోమాగర్ అనేటప్పటికీ మన మద్రాసులో ఆయన టెంపుల్ ఉంది. బైబిల్లో ఆయన గురించి ప్రత్యేకత ఉంది. అంటే యేసు ప్రభుతో కలిసిన శిష్యులు తోమాగర్ ఖచ్చితంగా మన ఏరియాలో, మద్రాసు ఏరియాలో ఉన్నారు. ఆయన సేవ చేశారు, కేరళలో చేశారు. కేరళలో కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, చారిత్రాత్మక టెంపుల్స్ ఉన్నాయి. కేరళ నుంచి మొదలెట్టి ఆయన మద్రాసులో స్థిరపడి మద్రాసు చేసినప్పుడు కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఆయన శిష్యులు ఒక ఆయన కేరళ నుంచి చెన్నై రావటం తోమాగర్ మాత్రం ఎక్స్పెక్ట్ 70% నిజం వాక్య ప్రకారంగా. కానీ బైబిల్లో ఎక్కడన్నా ఇండియా వచ్చారు ఆయన అని ఆ హిస్టరీ ఎందుకు లేదు? శిష్యులు తోమాగారు మద్రాసులో ఉన్నట్టు అనేకమైన ఆధారాలు ఉన్నాయి కదా. బైబిల్లో ఎందుకు లేదు? ఎందుకు అది లిఖించబడలేదు? ఇండియా వచ్చినట్లుగా లిఖించబడలేదంటే అప్పుడు ప్రాంతాలనే పర్టికులర్ గా రాయలేదు. చాలా ప్రాంతాల్లో ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళి, ఆయన ఒక దేశంలోకి వెళ్ళి అన్నారు తప్ప, అంటే వాళ్ళకి నేను ఏ దేశం వచ్చానో, ఏ దేశం అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీ పరంగా అక్కడున్న పాపులేషన్ లో సువార్త, అక్కడున్న పాపులేషన్ లో మంచి మాటలు, అక్కడున్న పాపులేషన్ ని జనరేట్ చేయడం తప్ప ఇది నాకు ఇష్టకరమైన వెంట్రా, నాకు ఇష్టకరమైన కంట్రీయా, ఈ కంట్రీ అని చెప్పేసి అలా కొన్ని చోట్ల రాశారు పేర్లు, కొన్ని చోట్ల రాయని ప్రాంతంలో ఖచ్చితంగా మాత్రం తోమాగారు మన ఇండియాలో సేవ చేయటం అనేది 70% ట్రూ. ఊరి పేరు రాయకపోవచ్చు కానీ వచ్చారు. మరి చాలా మంది క్రైస్తవులే, మరి ముఖ్యంగా పాస్టర్స్ అంటున్నారు. మరి వాళ్ళ ఒపీనియన్ కి మీరేమంటారు? నేను చెప్పాను కదా సార్, పాస్టర్స్ అనేవాళ్ళు బిజినెస్ థాట్స్ తోటి ఉన్నారు. 90% బిజినెస్ థాట్స్ తోటి ఉన్నారు. ఎందుకంటే ఉండటం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉండటం వల్ల అసలు ఈ క్రైస్తవం అనేది చాలా మందికి అసహ్యం ఒకటే కారణం ఏంటంటే పాస్టర్స్. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ చూసినా, ఏ ఛానల్ చూసినా పాస్టర్స్ దెబ్బలాడుకుంటాం. ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉంటారు, ఆ పాస్టర్స్ దెబ్బలాడుకునే వాళ్ళకి అవసరం లేదు.
వాట్ ఈస్ న్యూస్ అని చెప్పేసి న్యూస్ లోకి వెళ్తారు, లేకపోతే మన కంట్రీ చుట్టూ ఏం జరుగుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది చెప్తారు తప్ప ఇంకా డిస్కస్ చూసి వెళ్ళారు. ఎవరంటే వేళ్ళే కాబట్టి దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ భక్తి పాడైపోవటం కూడా, క్రైస్తవ్యం పాడైపోవటం కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ దేవుని వాక్యం తప్పుగా చెబుతున్న క్రైస్తవులే, దేవుని వాక్యం తప్పుగా ప్రకటిస్తున్న పాస్టర్స్ అనేవాళ్ళే. మనం చూస్తున్నాం కదా, పబ్లిక్గా చూస్తున్నాం, పేర్లు అక్కడ లేకుండా చూస్తున్నాం. ఆయన ఈయన మీద విమర్శ, ఆయన ఈయన మీద విమర్శ. అయితే దేవుడు ఒక విషయం చెప్పాడు, కక్ష చేత కానీ మెసేజ్ చేత కానీ మరి ఏ విధమైన చేతమైనాను నా మాటలు చెప్పటమే నా ఇష్టం అన్నాడు ఆయన. ఆ కాన్సెప్ట్ బట్టి ఎవరు మాట్లాడరు. ఖండించాలంటే, పాస్టర్ని ఖండించాలంటే చాలా మంది ఖండించగలరు. ఆయన ఇష్టం అన్నప్పుడు కక్ష చేత కానీ మిషనరీ చేత కానీ మరి ఏ విధమైన చేత కానీ నన్ను ప్రకటించడమే నా ఇష్టమైనప్పుడు మీకెందుకు అనే దేవుని యొక్క మాటకు లోబడి చాలా మంది బాగా వాక్యం డెప్త్ గా తెలిసిన వారు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, బైబిల్ థియాలజీ కాలేజీలు ఉంటే మాట్లాడకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు, భగవంతుడు మాత్రం ఒక్కడైనా ఉద్దేశం.